షిరిడి తర్వాత దక్షిణాది షిరిడిగా పేరుగాంచిన విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలపాడులో ఉన్న సాయిబాబా మందిరంలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మందిర ట్రెజర్ శ్రీహరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా భక్తులు వచ్చారన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా సుమారు 5,000 మంది పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని, మందిరం ప్రతిష్ఠించిన రోజున మందిరం కింద చందోలు రాఘవ నారాయణ శర్మ ఒక యంత్రం వేశారని, ఆ యంత్రం మహిమ వల్ల నూతన సంవత్సరంలో బాబా వారిని దర్శించుకోవడం ద్వారా అన్ని మంచి జరుగుతాయని భక్తులు నమ్మకం అన్నారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుంచపల్లి రవిశంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. షిరిడి తర్వాత దక్షిణ షిరిడి అంటే ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాలో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ యొక్క మందిరం ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వేలాది భక్తులు సుమారుగా ఈ రోజు రాత్రి 5,000 మంది భక్తులు విచ్చేసి బాబావారిని దర్శించుకుని బాబావారి పాదాలను స్పృశించి కొత్త సంవత్సరంలోకి అడుగుడటం వాళ్ళకి ఆనవాయితీ. ఎందుకంటే కొత్త సంవత్సరంలో సద్గురు యొక్క అనుగ్రహంతో ఆనందంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి మన ముత్యాలంపాడు సాయినాథుడి యొక్క విశేషమైన శక్తి ఏంటంటే ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి ముందుగా ఈ మందిరం కింద వేసినటువంటి యంత్ర మహిమ చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారని చందోల్లో ఉండేవారు. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకుడు. ఆ మహానుభావుడు వేసిన యంత్రం చిన్నబాబా వారి కింద ఉంది. అందుచేత ఆయన వేసిన యంత్ర మహిమ ఆయన నడిచే దేవుడు అంటారు. ఆ యంత్ర మహిమ వల్ల ఇక్కడ ఉండే బాబావారిని స్పృశించి దర్శనం చేసుకుని నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తే చక్కగా వారు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి జరుగుతుందనే ఆశతోటి ముందుకు వెళ్ళటం, దినదినాభివృద్ధి జరగడం జరుగుతుంది. ఆ భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రతిరోజు నిత్యాన్నదానం, సాంఘిక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత జరుగుతున్నాయి. ఇట్లా వృద్ధి చెందాలని, భక్తుల సహకారం మరింతగా ఉండాలని, భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కొత్త సంవత్సరంలో